ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. గోవర్ధనగిరి ముద్దయ్య స్వామి అంతిమ భాగము, కొనసాగింపు. ఆ వైశ్యభక్తులు స్వామికి బండి కట్టించి తాము కూడా వెన్నంటి వచ్చినారు. త్రోవలో మట్టికుంటలో గ్రామదేవతకు జాతర జరుగుతున్నది. ఊరి జనమంతా చెరువు కొట్టపై దారికి అడ్డంగా గుంపులు తీరారు. తాగిన మైకంతో తందనాలాడుతూ స్వామి బండికి వైదొలగకుండా అవహేళన చేశాడు. శాంతమే భూషణమైన ముద్దయ్య స్వామి వారినేమనకుండా బండి తోలేవాడిని చెరువులో నుండి బండి తొలమన్నారు. స్వామి మహిమలో ప్రగాఢ విశ్వాసమున్న అతడు స్వామి ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. బండి చెరువు నీటిపై అవలీలగా సాగిపోయింది. ఈ అద్భుతం చూచిన జాతర జనం మైకం వదిలింది. చెంపలు వేసుకుంటూ వచ్చి స్వామికి సాష్టాంగపడ్డారు. కరుణామయులైన ముద్దయ్య స్వామి వారిని క్షమించి ఆశ్రమం చేరారు. ముద్దయ్య స్వామి తాము బాల్యంలో చెక్కిన శివలింగాన్ని ఆశ్రమం సమీపంలో హేవిళంపి సంవత్సర చైత్ర పౌర్ణమి శనివారం 17/4/1897 నాడు వైభవవేతంగా ప్రతిష్ఠించారు. కొమరవోలు బస్సువారు తాళ్లగిరి, మంగంపేట, మీరాపురం, కొచ్చెరువు, చిన్నమల్కాపురం, లంజబండ, ద్రోణాచలం, రంగాపురం, అంబాపురం, బేతంచెర్ల, చిట్యాల, కంబాలపాడు, కర్లకుంట, పేరేముల, ఎంబాయి, గోవర్ధనగిరి గ్రామాల భక్తులు ఈ ముక్కంటేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వహస్త పరహస్తాలతో సహాయం చేశారు. మంగంపేట చెంచయ్య గర్భాలయాన్ని, మిగతా ఆలయం కుమరవోలు బత్సు పెద్ద తిరుపతయ్య, చిన్న తిరుపతయ్యలు కట్టించారు. ఆలయ నిర్మాణమప్పుడు కూడా ముద్దయ్య స్వామి అద్భుతాలు చేశారు. ఆలయానికై రాళ్లు కొట్టే ముసరాయి చెరువు వద్ద, రాళ్లు తెచ్చే బండ్లకు మార్గమధ్యంలోనూ, నిర్మాణం జరిగే ఆలయ సమీపంలోనూ ఒకే సమయాన దర్శనమిస్తూ పనులు చురుకుగా చేయటానికి ప్రోత్సహించేవారు. ఆలయ సమీపంలో కోనేరు తవ్వించే పని కొమరవోలు బత్సు సోదరులకు అప్పగించారు స్వామి. వారి తండ్రి చిన్నయ్య ధనం ఏమవుతుందని మనసులో గుంజాటన పడ్డాడు. చిన్నయ్య లోభ ప్రవృత్తిని యోగదృష్టితో గ్రహించిన ముద్దయ్య స్వామి ఆ విషయం ఆయన కొడుకులకు చెప్పి, మీరు చెరువు త్రవ్వించినా ఆ నీటిలో పురుగులు పడతాయన్నారు. చిన్నయ్య తన అపరాధం గుర్తించి క్షమాభిక్ష వేడుకున్నాడు. స్వామి దయతో క్షమించి కోనేరు నుండి 5 బిందెల నీళ్లు తోడి దూరం పోయండి అన్నారు. వారట్లే చేస్తే కోనేరులోని పురుగులు మొటమాయమైపోయాయి. నాటి జ్ఞాపకార్థం ఇప్పటికీ ముక్కంటేశ్వర స్వామి ఉత్సవాలకు పోయే జనులు ఆ కోనేరు నుండి 5 చెంబుల నీళ్లు తీసి పారబోస్తారు. బత్సు సోదరులు ముద్దయ్య స్వామికి నమ్మిన బంట్లు, అచ్చమైన భక్తులు. ఆలయ నిర్వహణ కోసం ఆ సోదరులు 3 ఎకరాల పొలం ఉట్లమాన్యం సమర్పించారు. సోమయాజులపల్లె వద్ద పెద్ద సత్రం కట్టించి నిరతాన్న దానం కోసం శాశ్వత నిధులు ఏర్పాటు చేశారు. ముద్దయ్య స్వామి ముక్కంటేశ్వర స్వామికి ఏటేటా కళ్యాణోత్సవాలు వైభవంగా జరిపారు. స్వామివారు వ్యవస్థ చేసిన ప్రకారం ఈనాటికి భక్తులు ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రాంతీయులు చైత్ర పౌర్ణమిని ముద్దయ్య పౌర్ణమి అంటూ స్వామి పేరుతో పిలుస్తూ ఉంటారు. ముద్దయ్య స్వామి ముక్కంటేశ్వర స్వామి ఆలయ మంటపంలో నిరంతరము శివధ్యాన తత్పరులై ఉండేవారు. ఆర్తులు వచ్చి ప్రార్థిస్తే అక్కడి నుండే వారి బాధలు తొలగించేవారు. ఆయన ప్రశ్నలు చెప్పేవారు. ఆ విద్యలో వారు పారంగతులు. ఒకసారి గోవర్ధనగిరిలో
భయంకరమైన కలరా వ్యాధి వ్యాపించింది. గ్రామీణుల ప్రార్థనను మన్నించి స్వామి తన నివారణార్థం గోవర్ధనగిరిలో ఉండగా దుండగులు ధనం కోసం ముక్కంటేశ్వరాలయం దోచారు. వారిని అడ్డగించిన స్వామి అన్నను చంపి వారు పారిపోయారు. నాటి నుండి స్వామి గోవర్ధనగిరిలో అడుగుపెట్టలేదు. ముద్దయ్య స్వామి తాము జీవసమాధి అయ్యే విషయం 5 ఏళ్ల ముందే చెప్పి సమాధి నిర్మాణం చేయించుకున్నారు. సమాధి పైన 1936లో శివలింగం ప్రతిష్ఠింపజేశారు. విక్రమ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి గురువారం 8/8/1940 నాడు సమాధి అవుతామని వారం దినాలు ముందుగా తమ శిష్యులకు భక్తులకు తెలియజేశారు. దూరాల గ్రామాల భక్తులు తీర్థప్రజగా ముక్కంటేశ్వరాలయం చేరారు. కొందరు నామ సంకీర్తనం, కొందరు భజన సంకీర్తనం, మరికొందరు స్వామి లీలా గుణగానం చేయసాగారు. ముద్దయ్య స్వామి ఆజ్ఞ కాగానే కొమ్మరమూలు పెద్ద తిరుపతయ్య స్వామి ముఖానికి స్వర్ణకలశం పట్టి హారతిచ్చాడు. వెంటనే స్వామి తమ ప్రాణవాయువులు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతాకాశంలో విలీనం చేశాడు. ముద్దయ్య స్వామి ఆత్మ విశ్వాత్మలో కలిసిపోయింది. స్వామివారి పార్థివ శరీరాన్ని శిష్యులు పల్లకీలో కూర్చుండజేసి ముక్కంటేశ్వరాలయానికి ముమ్మారు ప్రదక్షిణం చేయించి భజన సంకీర్తనం చేస్తూ హరహర మహాదేవ శంభో నినాదాలతో సమాధిలో భద్రపరిచి శిలాచ్ఛాదనం చేశారు. ముద్దయ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఇంతకాలము సేవించిన కృష్ణగిరి అయ్యపురెడ్డి, పాయసం రంగారెడ్డిపల్లె తిప్పయ్యలు కూడా అనతి కాలంలోనే తమ గ్రామాలలో స్వామి వలనే జీవసమాధి అయ్యారు. స్వామి అన్న మనుమలు పెద్దనాగన్న, చిన్ననాగన్నలు ఒకరి తరువాత ఒకరు ముక్కంటేశ్వర దేవాలయానికి అర్చకులుగా సేవలు చేశారు. అటు తరువాత రంగయ్య అర్చకుడై దేవస్థానాన్ని బాగా అభివృద్ధి చేశాడు. స్వామి వంశీకుడైన బజారన్న దేవస్థానం అర్చకుడుగా కూడా చేశాడు. ముద్దయ్య స్వామి ఆరాధనోత్సవం ప్రతి ఏటా శ్రావణ శుద్ధ సప్తమి నాడు వైభవంగా జరుగుతున్నది. ఆర్తులు, భక్తులు అమావాస్య, పౌర్ణమి దినాలు కూడా స్వామి సమాధి వద్ద నిద్రించి మొక్కులు చెల్లించుకుంటారు. ముద్దయ్య స్వామి అచ్చం జానపద యోగి కనుకనే ఆయన చరిత్రం ప్రాంతీయ జానపదులు రోళ్ళ రోకండ్ల పాట పాడుకుంటుంటారు. పిచ్చుకుంట్ల వాళ్ళు స్వామి లీలలు గాథాగేయంగా ఊరూర గానం చేస్తూ పట్టబోసుకుంటారు. యోగులు సజీవంగా ఉన్నప్పటి వలనే సమాధి అయిన తర్వాత కూడా తమను నమ్మిన వారికి భుక్తి ముక్తులు ప్రసాదిస్తారు. సుఖ సంతోషాలు పంచుతారు. చదువు సంఖ్యలు రాని పల్లెల నోట ఇల్లు కట్టుకున్న ముద్దయ్య స్వామి ఆంధ్ర జానపద యోగి శిరోమణి. సంపూర్ణం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.